మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తరద్వార దర్శన ఏకాదశి అంటారు. ఈ ప్రత్యేక ఏకాదశినే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ అత్యంత శుభదినాన ప్రతి దేవాలయంలో ఉత్తరం ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. అందుకోసమే తెలుగు రాష్ట్రాల్లో భక్తులు నిన్న అర్ధరాత్రి నుంచే ఆలయాలకు పోటెత్తారు. नमः हरिः ओम्। తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంతో మోక్షం లభిస్తుందని, దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలు దూరమై సంపదతో పాటు సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు వెంకటేశ్వర స్వామి, విష్ణు ఆలయాలకు, రామాలయాలకు క్యూ కడుతున్నారు. వైష్ణవ ఆలయాలైన తిరుమల, భద్రాచలం, చిలుకూరు బాలాజీ లాంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మోక్షం పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అదృష్టంగా భావిస్తారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. నేటి నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. नमः हरिः ओम्। ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ద్వారకా తిరుమల నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు పోతురాజు, అలాగే విజయవాడ నుంచి అమర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. సింహాచలం నుంచి రామచందర్, అలాగే భద్రాచలం నుంచి మహేందర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ద్వారకా తిరుమల వెళ్దాం, అక్కడి నుంచి పోతురాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ పోతురాజు, అక్కడ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? కవిత చూడవచ్చు, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలు కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ రోజుకి సంబంధించి కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలకు సంబంధించి చిన్న వెంకన్నకు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనానికి కూడా ఉదయం నుంచే కూడా భక్తులందరూ కూడా బారుదిరినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్న కనుక సూర్యుడు ఏదైతే ధనుర్రాశిలో సంబంధించినటువంటి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశినే కూడా ఈ రోజుకి సంబంధించి కూడా ముక్కోటి ఏకాదశి అని చెప్పి కూడా అంటారు. ఈ రోజు స్వామివారు చూస్తే కనుక ద్వారకా తిరుమలకు సంబంధించి గరుడ వాహనంలో కూడా ఈరోజు స్వామి ప్రత్యేకంగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికార యంత్రాంగం కూడా వచ్చేటువంటి భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కనుక శ్రీమన్నారాయణ ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి కూడా ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా భక్తులకు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. అలాంటి శ్రీమన్నారాయణకి సంబంధించి కూడా నామస్మరణ
కూడా ఇస్తున్నటువంటి ఆలయ ప్రాంగణం అంతా కూడా పాడుతుందని చెప్పచ్చు. గోవింద స్వాములు రేపు గ్రామస్తులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏర్పాట్లు ఎక్కడ పెట్టారు? ఎలా ఉంటాం ఎక్కడ పెట్టారు? ఓకే. పొడుపు భక్తులు కూడా చూస్తున్న వారు కూడా ఉపయోగిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా సుమారు 45,000 నుంచి 50,000 మంది భక్తులు కూడా వస్తున్నట్లు చెప్తా ఉంది. వీరికి సంబంధించి కూడా రైట్ పోతరాజు, థ్యాంక్ యూ. ఇక సింహాచలంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి సింహాచలం నుంచి మా ప్రతినిధి రామచందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామచందర్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాద్రి అప్పన్న ఆలయంలో ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనంలో దర్శనమిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకవైపు వేదఘోష మధ్య స్వామి దర్శనం జరుగుతుంది. నిజానికి చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి విఐపీల కంటే ఎక్కువగా సాధారణ భక్తులకు దర్శనించే చర్యలు చేపట్టారు. దీంతో తెల్లవారుజాము నుంచి అంటే దాదాపుగా 4 గంటల నుంచి కూడా దర్శనాలు మొదలయ్యాయి. తొలి దర్శనం అనువంశక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేసుకున్నారు. ఆ తర్వాత జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ అలాగే ఇతరులు కూడా దర్శనం చేస్తున్నారు. వాస్తవానికి చూసుకుంటే గతంలో కొంత విఐపీలకు ప్రాధాన్యత ఉండే పరిస్థితి, కానీ ఈసారి మాత్రం పూర్తిగా సాధారణ భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో తెల్లవారుజాము నుంచే దర్శనాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ దశలో కొందరు భక్తులు అలాగే ఆలయ వర్గాలు కూడా మాతో ఉన్నారు. చెప్పండి రాహుల్ గారు, ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే విఐపీల వల్ల సాధారణ భక్తులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చాలా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి పదిపేరు జరిగింది. విఐపీలకి అయితే ఇంపార్టెన్స్ లేదు. ఎవరికి ఏ రకం ఇబ్బంది లేకుండా అట్టడు పేద వర్గాలకి ఉచిత దర్శనం కానీ 100 రూపాయలు 300 చాలా దర్శనం బాగా జరుగుతుంది. ఎవరికి ఏ రకం ఆటంకం లేకుండా ఈవో గారు ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది. కొండ కింద ట్రాఫిక్ జామ్ లేకుండా పార్కింగ్ ఇలాంటివి అన్ని పార్కింగ్ ముందుగా 1 వీక్ ముందు కూడా ఏసీపీ నరసింహ గారి ప్లానింగ్ లో ఈవో గారు డైరెక్షన్ లో మొత్తం అంతా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 4 రోజులు కూడా మొత్తం పర్యవేక్షణ చేస్తే ఎక్కడ ప్లానింగ్ పార్కింగ్ కానీ భక్తులు అశోక్ ఏ రకం ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మీరు చూడొచ్చు కవిత, వాస్తవానికి చూసుకుంటే స్వామి దర్శనం పూర్తిగా భక్తులకు అందించే క్రమంలో కూడా ఇక్కడ చర్యలు చేపట్టడం జరిగింది. దీంతో సాధారణ భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు వేరువేరు ప్రాంతాల నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్న రీతిన వారందరూ కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఈ క్యూ లైన్లో మంచినీళ్ళు లాంటి సదుపాయం కూడా కల్పించే పరిస్థితి. చెప్పండి, స్వామి దర్శనం ఈరోజు ఎట్లా ఉంది? ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిపించారండి. ఈ కొండ మీద కూడా చాలా రష్గా ఉంది. రష్కి తగ్గట్టు పోలీసు వాళ్ళు కూడా బాగా దగ్గరుండి ఎక్కడ దుమ్మి లేకుండా పంపిస్తున్నారు. సోమవారం ప్రతి సంవత్సరం వచ్చి మేము దర్శించుకుంటాం. ఈ సంవత్సరం కూడా అలాగే తెల్లవారు 4 గంటలకు వస్తే ఇప్పుడు దర్శనానికి వచ్చి దర్శనం ఎట్లా అయింది? బాగుందండి, చాలా బాగుంది దర్శనం. సూపర్గా అయిందండి. దర్శనం సూపర్గా ఉంది, బాగానే ఉందండి. ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చేశారు. దేవస్థానం వాళ్ళు కూడా అభినందించాల్సి వస్తుంది. కవిత, మీరు చూస్తే వాస్తవానికి చూసుకుంటే ఈరోజు దాదాపు 1,00,000 మంది స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పుగా చెప్పుకునే అప్పన్న స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకున్నట్లయితే ముల్లోకాలను కూడా ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందన్న నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. దీనికి తగ్గట్టు ఈరోజు చూసుకుంటే ప్రోటోకాల్ దర్శనం కంటే సాధారణ భక్తులకి ఎక్కువగా దర్శనం కల్పించడం, అలాగే తెల్లవారుజాము నుంచి అంటే 4 గంటల నుంచే దర్శనాలు ఇవ్వడంతో ఎక్కువ మంది దర్శనం చేసుకుంటున్న వాతావరణం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రామచందర్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ విజయవాడ వెళ్దాం. విజయవాడలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి, విజయవాడలో భక్తుల సందడి ఎలా ఉంది? అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయానికి మనం చూడొచ్చు. పూజ చేస్తే 1000 ఈ
వచ్చే భక్తులంతా ఉదయం ప్రధానమంత్రి అలాగే కృష్ణాలో గోవింద గోవింద నామస్మరణతో దేవాలయ ఎలాంటి పూజలు చేస్తున్నారు ఏమిటి ఏర్పాటు చేసినటువంటి ఆ విషయాలు తెలుసుకున్నాం. ఎలాంటి పూజలు చేస్తే ఎలా వచ్చారు ప్రధాన ఎలాంటి పూజలు జరుగుతున్నాయి సార్ జరుగుతున్నాయి సార్ ఉదయం నుంచి? భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటే రైట్ అమర్, థ్యాంక్ యూ. ఇక భద్రాచలం వెళ్దాం. భద్రాచలం నుంచి మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహేందర్, చెప్పండి, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో అక్కడ భక్తుల సందడి ఎట్లా ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఏంటి? కవిత, భద్రాద్రి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రం అయింది. భారీ ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న ఉద్దేశంతో కూడా భక్తులు ప్రతి ఏటా కూడా వైకుంఠ ఏకాదశి రోజు కూడా రామయ్య దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈసారి కూడా భక్తుల రద్దీ భారీ ఎత్తున ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. క్యూ లైన్లను దాటి కూడా బయట కూడా భారీ ఎత్తున కూడా భక్తులు ప్రస్తుతం లోపలికి వెళ్లి కూడా రామయ్య దర్శనం కోసం కూడా వాళ్ళు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడ సాధారణ భక్తులకు ఇబ్బందులు రాకుండా కూడా ప్రత్యేకంగా సెక్టార్ల వైజ్ గా విడదీయడం జరిగింది. విడివిడిగా కూడా భారీ గేట్లకు సంబంధించి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా మనకు చాలా మంది అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మీరు ప్రతి ఏటా వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తామని మేము తెలంగాణ గవర్నమెంట్ వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారండి. అలాగే సాక్షి న్యూస్ వారు ప్రత్యేకించి అన్ని వైకుంఠ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి ప్రత్యేక ప్రసారం చేస్తూ మాకు కొనుగోలు చేస్తున్నారండి. మాకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్తర వైకుంఠ ఏకాదర్శనం బాగానే జరిగిందండి. అలాగే సాక్షి న్యూస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటామండి. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఎట్లున్నాయి? హైదరాబాద్ నుంచి వచ్చాం. బాగానే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏర్పాట్లు ఉన్నాయి? బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. సాక్షి టీవీలో కూడా అన్ని దేవాలయాలు చూపించున్నారు. మేము స్వామి గురు స్వామి రామ్మోహన్ స్వామి సత్యాలపాడు నుంచి 110 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ 5 రోజుల నుంచి వచ్చిన సార్. 300 మంది ఆయన ముగ్గురితో మొదలుపెట్టి 300 మంది దాకా అయ్యారండి. సుమారు 19 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయన వస్తున్నా. నేను ఇదే సంవత్సరం పాదయాత్ర చేసుకుంటూ వచ్చానండి. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. చాలా మంది భక్తులు అందుబాటులో ఉన్నారు. చెప్పండి అండి, ఎట్లున్నాయి? మేము నల్గొండ జిల్లా గట్టుపూర్ మండలం నుంచి వచ్చినాము. చాలా బాగుందండి. ప్రతి సంవత్సరానికంటే ఇక వచ్చే సంవత్సరం ఇట్లనే బాగా జరగాలని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తి కోరుతూ ఓం నమో నారాయణాయ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పాల్వంచ నుంచి వచ్చామండి. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు. జనాలు కూడా చాలా మంది వచ్చారు ఈ సంవత్సరం కూడా చాలా బాగున్నాయి. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం ఇదే రావటం. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? చాలా బాగున్నాయి ఏర్పాట్లని. ఇదే మేము ఇంతవరకు ఎప్పుడు రాలేదు. మాకు చాలా బాగా నచ్చింది. చాలా సంతోషంగా కూడా ఉంది. చాలా బాగుంది. అసలు ఎటువంటి సౌకర్యం కూడా లేదండి ఎవరు కూడా. చాలా బాగుంది. జనాలు కూడా మంది జనాలలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ బాగా దర్శనం చేసుకున్నారు. భక్తులు కూడా భారీ ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ అధికారులు కూడా ప్రత్యేకంగా సెక్టార్ల వైజ్ గా సంబంధించి విడదీశారు. ప్రత్యేక క్యూ లైన్ల నుంచి కూడా ఎక్కువ రష్ ఉన్నా కానీ తక్కువ సమయంలో రామయ్య దర్శనం సంబంధించి దర్శించుకునేందుకు కూడా వెసులుబాటు సంబంధించి కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం భద్రాద్రి సంబంధించిన పుణ్యక్షేత్రం మాత్రం భక్తజన సంద్రమైంది. వైకుంఠ ఏకాదశి రోజు ఆ స్వామివారి దర్శనం కోసం మాత్రం పెద్ద ఎత్తున కూడా భక్తులు ప్రస్తుతం భద్రాచలంకి తరలి వస్తున్నారు. కవిత. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.